దేవుని యొక్క శక్తివంతమైనటువంటి వాగ్దానములను మనము విందాము. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచుదను. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా స్థిరపరచును. 20వ కీర్తన 5వ వచనము. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనము. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనము. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనము. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు. 121వ కీర్తన 3వ వచనము. ఆయన దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనము. ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనము. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. 73వ కీర్తన 24వ వచనము. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. 25వ కీర్తన 9వ వచనము. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము. బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనము. యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. 103వ కీర్తన 13వ వచనము. నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టెదను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ
వచనము. రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చెదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనము. వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనము. నేను నిన్ను మరచిపోజాలను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనము. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. 23వ కీర్తన 3వ వచనము. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. 147వ కీర్తన 14వ వచనము. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును. దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము. నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనము. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము. యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనము. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. 146వ కీర్తన 8వ వచనము. దేవుడు ఈ వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ కలిగినటువంటి దేవా, దయగలిగినటువంటి తండ్రి, మా జీవితాలలో మీరు మాకిచ్చిన ఈ వాగ్దాన వచనములన్నిటిని బట్టి మీకు నిండు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వచనాల ద్వారా మేము బలపరచబడినట్లుగా, మేము దీవించబడినట్లుగా మీరు మమ్మలను ఆశీర్వదించుమని, ఈ వాక్య వాగ్దానములు వింటున్న వారి జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, సూచక క్రియలు జరిగించండి. ఈ వాగ్దానములు వింటుండగానే వారి శరీరంలోని బలహీనత తొలగిపోవాలి, వారికి నెమ్మది కలగాలి, వారికి సమాధానము కలగాలి. దీవించి ఆశీర్వదించుమని, తోడుగా ఉండి నడిపించుమని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు ఉన్నత నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరినీ
దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.